ప్రైజ్ గాడ్. వెల్కమ్ టు బైబిల్ మీడియా. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారండి. వారి పేర్లు హ్యూమనై, ఫిలెతు. వీరిని గురించి బైబిల్లో పెద్ద చరిత్ర ఏముండదు, కానీ అపోస్తులుడైనటువంటి పౌలు గారు వీరిని పరిచయం చేస్తాడు. అంటే వీరు ఎఫెసస్ సంఘంలో ఉండేటువంటి సంఘానికి చీడపురుగులా తయారవుతారు. వీళ్ళ పేర్లు హ్యూమనై, ఫిలెతు. హ్యూమనై అనే హిమానియస్ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో. వివాహ దేవత లేదా వివాహ సంబంధిత దేవత అని చెప్పి అర్థం వస్తుంది. ఫిలెతు అనగా ఒక మంచి స్నేహితుడు లేకపోతే ప్రియమైన వాడు అని అర్థం కూడా వస్తుంది. సో వీరిరువురు గురించి బైబిల్లో పెద్ద చరిత్ర ఏమీ లేదు, కానీ పౌలు గారు రెండు చోట్ల వీరిని గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. హ్యూమనీ గురించి 2 చోట్ల ప్రస్తావిస్తాడు, ఫిలెతు గురించి 1 చోట ప్రస్తావిస్తాడు. అయితే మనం బైబిల్ అంతట్లో ఎందుకు పౌలు గారు వీరిరువురిని ప్రస్తావించాడు, వీరిరువురిని జ్ఞాపం చేశాడు, వీరి పేర్లు ఎత్తి చూపించి మరింతగా ఎందుకు జ్ఞాపం చేశాడు పౌలు గారిని ఆలోచిస్తే, ఎఫెసు సంఘాన్ని చీడపురుగుల్లా, ఎఫెసు సంఘాన్ని నాశనం చేసేటువంటి వారిగా అపోస్తుడైనటువంటి పౌలు గారి చేత అప్పగించబడిన బోధ ఏది ఉందో ఆ బోధను పాడు చేయడానికి ఈ ఇరువురు కంకణం కట్టుకొని వారు మదిలో పుట్టినటువంటి సిద్ధాంతాన్ని ప్రచురం చేసేవారు కనిపిస్తూ ఉన్నారు. ఇంతకీ వారి గురించి బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడిందనంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యూమనైను, ఫిలెతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించునని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఇక్కడ మనము ఈ యొక్క రెఫరెన్స్ మనం ఐడెంటిఫై చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే, వీరి బోధ ఎలా తయారైందట, కొరుగుపుండు ప్రాకినట్లు వీరి మాటలు ప్రాకినాయట. అందువల్ల చాలామంది మధ్యలో ఉండేటువంటి విశ్వాసాన్ని నుంచి వైదొలిగిపోయి పౌలు గారి ద్వారా అపొస్తలుల ద్వారా అప్పగించబడిన బోధ ఏదైతే ఉందో ఈ ఉపదేశాన్ని కాదని వేరొక ఉపదేశం అనగా కొరుగుపుండు ప్రాకేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ హ్యూమనై, ఫిలెతు అనేటువంటి వారి మాటలు విని సంఘములో చాలామంది వక్ర భాష్యం గుండా, వక్ర మార్గం గుండా వెళ్ళిపోయి సంఘ క్రమాన్ని విశ్వాసం నుంచి వైదొలిగిపోయి వారి మాటలే అట్రాక్టివ్గా ఉండే దాన్ని బట్టి వారు వెళ్ళిపోయి బోధకు వైదొలిగిపోయి వారు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారట ఆధ్యాత్మికంగా. సో ఇటువంటి పరిస్థితిని గమనించినటువంటి పౌలు గారు ఎఫెసు సంఘంలో ఉండేటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని తిమోతికి రాస్తూ ఈ యొక్క పత్రికలో జ్ఞాపం చేస్తూ ఉంటాడు. వారి మాటలో కొరుకు పుండు ప్రాకినట్లు ప్రాకుతున్నాయని చెప్పి జ్ఞాపం చేస్తాడు. అసలు కొరుకు పుండు అంటే ఏంటో మీకు జ్ఞాపం చేస్తాను. కొరుకు పుండు అంటే క్యాన్సర్ పుండు. అంటే మీరు బాగా గమనించండి, క్యాన్సర్ పుండు ఎంత డేంజర్ అంటే, ఒక మనిషికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, అది ఫస్ట్ స్టేజు, సెకండ్ స్టేజు, థర్డ్ స్టేజు, ఫోర్త్ స్టేజు. సో ఫస్ట్ స్టేజ్ ఓకే, సెకండ్ స్టేజ్ ఓ మాత్రం పర్వాలేదు, థర్డ్ ఫోర్త్ అనేది చాలా డేంజరస్ స్టేజ్ అనమాట. ఇవి ఈ కొరుగుపుండు ఏం చేస్తుందంటే లోపల అది ప్రాక్కుంటూ పోతుంది. అది ఏ మాదిరిగా ఏ పార్ట్స్పై ప్రాక్కుండా వెళ్తూ ఉందో ఆ పార్ట్స్ పాడైపోతాయి, మొత్తం తినేస్తుంది. అంటే చూడండి, తినివేస్తుంది. పార్ట్స్ పాడైపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా, ఆ యొక్క మనిషి కొన్ని రోజులు మాత్రం బతుకుతాడు. తర్వాత క్యాన్సర్ వచ్చేటువంటి వాడు, డేంజరస్ పొజిషన్లో ఉండేటువంటి వాడు తప్పకుండా మరణిస్తాడు. సో ఈ యొక్క సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కొరుగుపుండు ప్రాగుతున్నట్లుగా వారి మాటలు పాడు చేస్తూ ఉన్నాయి. ఎంత మాదిరిగా పాడు చేస్తూ ఉన్నాయంటే, ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టాడు సాతానుగాడు. ఎక్కడ విశ్వాసం నుంచి వెలుగొలిగించాలో, దేన్ని బట్టి క్రైస్తవులకు నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణ పాడు చేయాలని చెప్పేసి సాతానుగాడు చూశాడనమాట. అదే పునరుత్థానం, రిజరక్షన్ అంటాం. సో క్రిస్టియానిటీ రిజరక్షన్ మీద బేస్ అయి ఉంది. రిజరక్షన్ లేకపోతే క్రిస్టియానిటీ లేదు. రిజరక్షన్ లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అనే వ్యక్తి ఈ లోకానికి రావాల్సిన పని లేదు. సో అందువల్ల పౌలు గారు చాలా చక్కటి విషయాలు జ్ఞాపం చేస్తూ ఉంటాడు. వీళ్ళ యొక్క బోధ ఏంటంటే, పునరుత్థానం అనేది అలంకార పదం, ఇది ఆధ్యాత్మికం, గతించిపోయింది. ఇప్పుడు పునరుత్థానం అనేది ఏమీ లేదు. యేసు స్వరాన్ని విని సమాధిలో నుంచి మృతులు లేవరు అని చెప్పేటువంటి బోధను వీరు ప్రచురం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి పౌలు గారు ఈ పత్రిక చాలా ఖండితంగా, చాలా కఠినంగా, చాలా ఘాటుగా ఈ మాటలు తెలియజేస్తున్న పౌలు గారు తిమోతి రాసిన మొట్టమొదటి పత్రికల్లో 1వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞాపం చేస్తూ అంటాడు, వారిలో హుమనైను, అలెగ్జాందరును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుగా అప్పగించండి అంటాడు. అంటే ఈ హ్యూమనైను, అలెగ్జాందర్ అనబడినటువంటి వేరు బయట నుంచి వచ్చేవారు కాదండి, లోపల ఉండేవారే.
లోపల ఉండేటువంటి వారు ఎలా మారిపోయారు? బయటి వారు బోధకు అట్రాక్ట్ అయిపోయి సంఘాన్ని చెరపడం స్టార్ట్ చేశారు. చూసారా మొన్న వరకు ఈ క్రైస్తవ ప్రపంచంలో ఈ సంఘాలు అద్భుతంగా ప్రభు కొరకు ముందుకు సాగుతున్నప్పుడు పిడి సుందర్రావు గారు BOI బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఈ బోధ ఎప్పుడైతే సంఘంలోకి వచ్చిందో వాస్తవం ఏంటో తెలుసా? సంఘాన్ని చెడగొట్టడం స్టార్ట్ చేసింది. తర్వాత సంఘంలో ప్రార్థించేవారు వారు నీరు గారిపోయారు. సంఘంలో దేవుని కొరకు ఇచ్చి ఇంకా బలమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టేటువంటి వారు సంఘమునికి దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటిని, పరిచర్యకు ఇవ్వాల్సినటువంటి వాటిని ఇవ్వడం మానేశారు. ఈ బోధ సంఘానికి ఎప్పుడైతే వచ్చిందో మీరు గమనించారో లేదో, ఎక్కువ ఫైటింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. అప్పటి వరకు ఇతరుల జోలికి మన వాళ్ళు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇప్పుడు ఇతరుల జోలికి వెళ్ళడం, ఇతరులు మన మీదే వారు ఎగసపడ్డం. సో సువార్త అనేది చెయ్యాలి, అది దేవుని పని, ఇదే ఆరాధన చెప్పేటువంటి మొదలుపెట్టినటువంటి ఈ పీడి గారి బ్యాచ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఆ ఆవేశంతో వీరు సువార్త చేసేవారు. వీళ్ళు అనుకుంటున్నారు ఇదే కదా ఆరాధన అని చెప్పేసి వారు స్టార్ట్ చేశారు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు సువార్త ద్వారాలు క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. మనము హడావిడి చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? ఇదిగో మనం భరిస్తున్నటువంటిదే. సో ఇటువంటి వారి బోధ సంఘంలో చొరబడడం వల్ల సంఘం చెడగొట్టబడింది. సంఘం చెడగొట్టబడితే ఆధ్యాత్మికమైన జీవితం పూర్తిగా చెడగొట్టబడుద్ది. ఆ బోధ కాకపోయినా అలాంటి ఒక రకమైనటువంటి బోధ ఈ ఎఫెసస్ సంఘంలో చొరబడింది. మనం వేల వరకు పాగిపోయినటువంటి దాన్ని నరికేస్తేనే మేలు. సో అటువంటి వాటిని సంఘములు చొరబడకుండా, సంఘములు ఉండకుండా వెలివేయండి, సాతానికి అప్పగించండి అని చెప్పేసి పౌలు గారు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. సో నేడు క్రైస్త సంఘాన్ని రకరకాల బోధలు చుట్టుముట్టేసిన సంఘాన్ని చెరిపేస్తూ ఉన్నాయి. సెవెంత్ అడ్వెంటిస్ట్ అంటారు, కొందరేమో మార్మన్స్ వారు చొరబడ్డారు, తర్వాత యెహోవా సాక్షులు చొరబడ్డారు. ఇప్పుడు ఒకరు కాదు ముగ్గురు దేవులు అనేటువంటి వారు, లేదు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు ముగ్గురు దేవుళ్ళు అనేటువంటి వారు, లేదు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు కాదు కుమారుడు మాత్రం అనేటువంటి వారు, రకరకాల బోధలు సంఘంలో చొరబడ్డాయి. వీళ్ళ వల్ల సంఘానికి నష్టమే కానీ మేలు ఏమాత్రం లేదనమాట. సో మరి ఈ రకమైన బోధ ఏం బోధ తెలుసా? పునరుత్థానం లేదని బోధ. ఇప్పుడు నేను చెప్పేటువంటి వారందరూ కూడా పునరుత్థానం ఉందంటారు. సో ఎంతో కొంత సేఫే వీళ్ళకంటే, అంటే ఆ బోధ కరెక్ట్ అని చెప్పను కానీ అవి డేంజరే. సో ఈ బోధ ఎలాంటి బోధ తెలుసా? పునరుత్థానమే లేదంటారు. పునరుత్థానం లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేపబడలేదని చెప్పడమే కదా. కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 15:17 ఉంటుంది, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే అని ఉంటుంది. అంటే ఇప్పుడు పౌలు గారు తెస్సలోనికీ పత్రిక మనం 4:16 మనం చూస్తాం. అక్కడ ఏమని ఉంటుంది? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడవద్దని చెప్పి జ్ఞాపం చేస్తారు. ఎందుకని? మృతి లేని వారు మొదట లెగుతారు, ఆ తర్వాత బ్రతికున్న మనము ఆయన్ని ఎదుర్కొంటామని చెప్పి పౌలు గారు జ్ఞాపం చేస్తాడు. ఆయన ఘోర శబ్దంతో ఆయన వస్తున్నప్పుడు, వేవేల దూతల సమూహంతో ఆయన వస్తున్నప్పుడు ఆ స్వరం విని మృతి లేని వారు మొదట లేస్తారు, తర్వాత మనం లేపబడతాం అని చెప్పేసి పౌలు గారు జ్ఞాపం చేస్తాడు. అంటే విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? పునరుత్థానం మీద ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మనకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చచ్చిపోవడంతో ఆయన సరిపెట్టుకోలేదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడోకే, ఇంకా మరణంతో ఆయన చాప్టర్ క్లోజ్ అనుకో అసలు క్రైస్తవ్యం లేదు కదా, క్రిస్టియానిటీ లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయ్యాడు కాబట్టి క్రిస్టియానిటీ ఎక్కడికో పోయింది. అందుకని ప్రపంచాన్ని చాలా ఫాస్ట్గా ఆకర్షిస్తుంది క్రైస్తవ్యం. సో క్రిస్టియానిటీకి బేస్ ఏంటి? పునరుత్థానమే కదా. అక్కడ దెబ్బ కొట్టాడు సాతానుగాడు. ఆనాడు ఎఫెసస్ సంఘాన్ని అక్కడ దెబ్బ కొట్టాలని చూశాడు. అందుకనే మనము మొక్కగా ఉన్నప్పుడు దీన్ని త్రుంచేస్తే బాగుంటుందని చెప్పేసి పౌలు గారు ఆలోచన, సాతానుగా అప్పగించమంటాడు. అలాంటి వారిని చేర్చుకోవద్దు. అందుకనే పౌలు గారు కొన్ని సందర్భాల్లో చాలా ఘాటుగా మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 5:5 మొట్టమొదటి పత్రికలో ఉంటుంది, మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇటువంటి జారత్వం అన్యంలో కూడా జరగలేదు, ఇలాంటి వాడిని సంఘంలో నుంచి వెలివేయండి అని పౌలు గారు చాలా ఘాటుగా మాట్లాడతాడు. మనం ఇటువంటి వారిని పెంచి పోషిస్తే ఏమో తెలుసా? మొత్తం మన ఆధ్యాత్మిక జీవితానికి దెబ్బ. ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు ఏ విధంగా ఘాటుగా వ్యవహరిస్తామో, సంఘాన్ని చెడగొట్టేటువంటి బోధ, క్రీస్తుకు వేరుగా వేరొక బోధ, వేరొక క్రీస్తు చొరబడ్డానుకో, లేదా కల్ట్స్ అనేది సంఘంలో చొరబడింది అనుకో, దాన్ని మనం వెంటనే త్రుంచేయాలి. ఇటువంటి వాటిని వెంటనే ఖండించాలి. దయచేసి ఏదైనా కొత్తగా ఆకర్షిస్తే పగలెట్టకండి. క్రీస్తుకు వేరుగా ఉందో చూడండి బోధ. క్రీస్తుకు దగ్గరగా ఉంటే క్రీస్తే దేవుడు అని చెప్పి, యేసు క్రీస్తు ద్వారానే యేసు తప్ప వేరొక దేవుడు లేడు, ఏ మనిషి దేవుడు కాదు అనేటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో అది వండర్ఫుల్. అటువంటి బోధను మనము అనుసరించాలి. ఆ బోధ అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపం చేస్తారు. ఆ ఉపదేశ క్రమే పౌలు గారు
కొత్త నిబంధన గ్రంథంలో 14 పత్రికల్లో రాసి ఉంచుతాడు. సో బైబిల్ చదవండి, తప్పకుండా అద్భుతమైనటువంటి రీతిలో క్రీస్తు బోధ మనకు అర్థమవుద్ది. పౌలు గారు బోధించేటువంటి విషయాలు మనం అన్వయించుకోగలము, అవగాహన వస్తుంది, అర్థమైన రీతిలో ఇతరులకు బోధించగలం. సో హ్యూమనై ఫిలేత్ అనేటువంటి వారు మీ సంఘాలు కూడా ఉన్నారేమో, చాలా జాగ్రత్త. అటువంటి బోధ కాకపోయినా అటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు సంఘాన్ని సరిపోయేటువంటి కొంతమంది మూర్ఖత్వ వాదులు సంఘంలో చొరబడ్డారేమో. ఎవరెవరు బోధనలో అట్రాక్ట్ అయ్యి ఈ రోజున దశమ భాగం లేదని, లేకపోతే క్రీస్తు దేవుడి కాదని, లేకపోతే చప్పర్లో కొట్టకూడదని, లేకపోతే ఆరాధన చేయకూడదని, ప్రార్థన చేయకూడదని, ఇంకా ఇతర బోధలు, కొత్త బోధలు ఏవైతే ఉన్నాయో, ఇదిగో అతనే చివరి ప్రవక్త, ఆ ప్రవక్త ద్వారా జరుగుద్దని చెప్పేసి ఎవరెవరన్నా గుర్తు చేశారనుకోండి, ఏదైనా బోధ పరిచయం చేశారనుకోండి, అలాంటి వారిని సంఘం నుంచి వెలివేయండి అనేటువంటి ఒక ఇంటెన్షన్ పౌలు గారు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. హ్యూమనైని, అలెగ్జాంద్రును, ఫిలేతును వెలివేసినట్లుగా దయచేసి అటువంటి వారు దూరంగా ఉండండి. ప్రభు రాజ్యాన్ని కట్టబడుద్ది. ప్రభు మహిమ కలుగును గాక.